హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఈరోజు ఈవినింగ్ నుంచి ఒక వ్లాగ్ లాగా స్టార్ట్ చేస్తున్నాను. ఎలా వెళ్తుంది ఏంటి అనేది అస్సలు ఐడియా లేదు. సో చూడాలి, ఏం చేస్తే అది చూపించడం అలవాటే కాబట్టి అది చూపిస్తాను. సో ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నాను కదా. సో ఇప్పుడైతే టైం 5 అయిపోతుంది. సో మా టీ టైం అనమాట. సో ఒక 10 days నుంచి ఏమో గ్రీన్ టీ తాగుతున్నాము. సో గ్రీన్ టీ కలిపేశాను. సో జస్ట్ ఇలా ఈవినింగ్ టైంలో కొంచెం ఇలా మొక్కల్లో కూర్చుంటే, చూసారు కదా ఇవన్నీ మొక్కలే. సో మొక్కల్లో కూర్చుని కొంచెంసేపు అలా రిలాక్స్ అయితే ఆ హాయి, ఆ ప్లెజెంట్నెస్ అనేది వేరుగా ఉంటుంది. సో ఇలా కప్ తెచ్చుకుని ఇక్కడ కూర్చుని రోజు టీ తాగుతాను అనమాట. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా వర్షం పడింది అనమాట. సడన్ గా వర్షం పడుతుంది, సడన్ గా ఎండ వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు 5 అయిపోయిన ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది అనమాట. బాగా ఎండ వస్తుంది. అండ్ అసలు ఈ క్లైమేటే అదొక రకమైన డల్ గా ఉంటుంది అనమాట. ఏమి చేయాలని కానీ అదేమి చేయాలనిపించట్లేదు. నేనైతే పద్దాకా పడుకొని ఉంటామో లేదా అలా కూర్చొని ఉంటామో అంతే ఉంటున్నాను. సో అసలు ఏమి చేయాలని అయితే అనిపించట్లేదు. చాలా పనులు ఉన్నాయి, బట్ క్లైమేట్కు ఏమో అస్సలు చేయాలనిపించట్లేదు. సో బయట చాలా నాయిస్గా ఉంది కదా. సో ఇక్కడతో నేను మాట్లాడటం స్టాప్ చేసి నా టీ అయితే తాగేస్తాను. సరే, అక్కడ ఎన్ని పూలు పూసాయో, అన్ని గులాబీ పూలు పూసాయి అన్నమాట. అండ్ ఇవి కొత్తగా పెట్టిన ప్లాంట్స్, అన్ని రోజెస్. ఇది రెడ్, ఇది వైట్ అండ్ పింక్ మిక్స్డ్ అనమాట. ఎర్లీగా పూసిన రోజు ఇలా ఉంటుంది, కొంచెం రోజులు పోయే కొద్దీ ఫేడ్ అవుట్ అయిపోయి ఇలా వైట్గా అయిపోతుంది. కొంచెం ఇలా టర్న్ అయ్యి కొంచెం పింకిష్ వైట్గా, నెక్స్ట్ ఇలా మొత్తం కూడా వైట్గా టర్న్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ రోజు అయితే ఎంత క్యూట్గా ఉంటుందో. అండ్ ఇవి పింక్. అండ్ ఇలా పైన చూస్తే పైన చూస్తే అక్కడ ఎక్కడో పూసింది, చూసారా? 2 మొగ్గలు వేసింది. అంత పెద్దగా పెరిగిపోయింది అనమాట నేను వచ్చేసరికి అది. బట్ నేను కట్ చేయలేదు. ఈ పువ్వు మొగ్గ వస్తుందని చెప్పి కట్ చేయలేదు. సో ప్రజెంట్ ఇలా ఉంది. ఎంత పైన పూసిందో, క్యూట్, చాలా బాగుంటుంది. ఇది కలర్స్గా ఒక 3-4 కలర్స్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం 6-6:30 ఆ టైం అయిపోయింది. నేను ఎప్పటి నుంచో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కిచెన్లో షెల్ఫ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. కానీ అది అసలు చాలా నాకు బద్ధకానికి సర్దాలి అని అనిపించట్లేదు అనమాట. సో ఇంకా 2 days నుంచి అనుకుంటున్నాను సర్దాలి అని చెప్పి. బికాజ్ నేను ఏదన్నా లాస్ట్ వీక్ గ్రాసరీస్ తెచ్చాము, అది ఎందులో పోసానో కూడా తెలియట్లేదు అనమాట. క్లమ్జీగా అటు అయిపోయినాయి. అండ్ తెచ్చినట్టు అలా డంప్ చేసేస్తున్నాను, కానీ ప్రాపర్గా అంటూ సర్దట్లేదు. సో ఇలా కాదు అని చెప్పి ముందు నేను ఈజీగా నాకు ఏదన్నా దొరకటానికి సర్దుకోవాలి అని చెప్పి సర్దుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా పొజిషన్ చూసారా, అన్నీ ఎగుడు దిగుడు అలా ఉన్నాయి.
సో ప్రజెంట్ అయితే వన్ సైడ్ క్లీన్ అయిందండి అండ్ ఇటు సైడ్ క్లీన్ అయిందనమాట. సో చూసారు కదా అన్ని సర్దేశాను. సో ఈ లాస్ట్ టైం ఏంటంటే ఈ ర్యాక్లో క్రాకరీ యూనిట్ ఉండేది, అదంతా తీసేసి నేను అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరే అక్కడ సెట్ చేసేసాను అనమాట. నాకేంటంటే షెల్ఫ్స్ చాలా తక్కువ ఉంటాయి, బికాజ్ ఏంటంటే మేము రెంటెడ్ హౌస్ కాబట్టి మాది, అండ్ దట్టు ఏంటంటే ఇది 13-14 years బ్యాక్ ప్లాన్డ్ హౌస్ అనమాట. సో అందుకని ఏంటంటే ఇటు కౌంటర్ టాప్ పైన అవన్నీ కూడా షెల్ఫ్స్ ఉండవు. ఇప్పుడు వచ్చే డిజైనింగ్కి ఇప్పుడు వచ్చే ప్లానింగ్స్కి అయితే అన్ని చుట్టూ వస్తున్నాయి, బట్ మాది ఎప్పుడుదో కాబట్టి జస్ట్ నాకు ఈ 2 ర్యాక్సే ఉంటాయి అనమాట. సో దానిలోనే అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇదివరకు సరిపోయేదే, నాకు క్రోకరీ యూనిట్ ఇటు షిఫ్ట్ చేసినాక అంటే సర్వింగ్ బౌల్స్, గ్లాస్వి, సెరామిక్వి అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇటు షిఫ్ట్ చేశాక ఏంటంటే నాకు కొంచెం క్లమ్జీగా అయిపోయింది అనమాట, కంజెస్టెడ్గా అయిపోయింది. బికాజ్ మేము అక్కడ క్రాకరీ యూనిట్ తీపిచ్చేసాము, కొంచెం పాడైపోయింది అని చెప్పి. సో అక్కడ ఉన్నవన్నీ కూడా ఇటు షిఫ్ట్ చేయడం వల్ల ఇది ఇబ్బంది అయిపోయింది. సో అందుకనే కాదని చెప్పి అక్కడ ఒకటి సెట్ చేసేసి అవన్నీ కూడా అటు షిఫ్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం స్పేషియస్గా అలా సర్దుకుంటున్నాను అనమాట. అండ్ ఈ అటు సైడ్ది ఇటు సైడ్ ఉంది కదా స్పైసెస్ అవన్నీ ఉంటాయి, సో అది సర్దలేదు. ఆల్రెడీ 7:30 దాటిపోయింది, నేను డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి. డిన్నర్కి చపాతీ చేయాలి. పిండి అయితే కలిపి పెట్టేశాను. నేను జనరల్గా ఏంటంటే చపాతీకి 2 days కలిపి పెట్టేసుకుంటాను అనమాట. నిన్న కలిపి పెట్టుకున్నాను, సో నిన్నకి ఈ రోజుకి సరిపడా కలిపి పెట్టేసుకుంటాను. అండ్ కర్రీ చేయాలి. కర్రీ అయితే ఏం లేదు, సో మార్నింగ్ ఏదో కొంచెం ఉంది కానీ, బట్ కర్రీ అయితే చేయాలి. పన్నీర్ ఉంది, సో పన్నీర్ కర్రీ చేసేస్తాను అనమాట. సో ఫాస్ట్గా చేసేయాలి. ఆల్రెడీ 7:30 అయిపోయింది. మేము జనరల్గా ఇది డిన్నర్ చేసే టైము, సో నాకు ఇది సర్దుతా అలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను. సో నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. అండ్ నాకు ప్రజెంట్ ఈ టైంలో ఈ హ్యాండ్ చాపర్ సంథింగ్ పేరేంటో, సో ఇది ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుంది. సో జనరల్గా కొంచెం చేయి బాగోనప్పటి నుంచి ఆయనే కట్ చేస్తున్నారనమాట, బట్ ఆయన ఏదో కాల్లో ఉన్నారు, సో అందుకనే నేనే కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో కట్ చేయలేను కాబట్టి కొంచెం రఫ్గా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేస్తే ఎంత ఫైన్గా కావాలంటే అంత ఫైన్గా వచ్చేస్తాయి. సో నాకు ఈ టైంలో బాగా యూజ్ అవుతుంది అండ్ పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఫైన్గానే చాప్ చేసేస్తాను అందులో. సో చేసేయాలి త్వరగా. ఈ రోజు నేనైతే ఓన్లీ బేబీకార్న్ అండ్ పన్నీరు వండుతున్నాను. సో ఇంకా గ్రీన్ పీస్ అలాంటివి, క్యాప్సికమ్, బీన్స్ ఇవేమి వేయట్లేదు అనమాట. ఓన్లీ బేబీకార్న్ అండ్ అలాగే పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అందుకని బేబీకార్న్ చాలా ఎక్కువ యాడ్ చేశాను, కనిపిస్తుంది కదా. జనరల్గా వాటన్నిటి కాంబినేషన్స్తో చేయాలంటే 1 or 2 బేబీకార్న్స్ యాడ్ చేస్తాను, బట్ ఇక్కడ నేను 5 or 6 యాడ్ చేశాను అనమాట. ఒక 200 grams పన్నీరు అండ్ ఇది ఒక 5 or 6 యాడ్ చేశాను, పెద్దవే. అండ్ చూసారు కదా చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా మంచిది బేబీకార్న్, అందుకని నేను ఆల్మోస్ట్ ఎక్కువ యూజ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది వేగిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుని గ్రేవీ లాగా అయినాక ఇంకా పన్నీర్ యాడ్ చేయటం, అంతే. చాలా సింపుల్, పన్నీర్తో కాంబినేషన్స్ ఏవైనా సరే. సో ఇప్పుడైతే ఇక చేసేస్తాను. సో ఫైనల్లీ టైము 8:45 అయిందనమాట, 8:45 అయింది. సో ఫైనల్గా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. చపాతీ కూడా చేసేసాను అండ్ కర్రీ కూడా అయిపోయింది అనమాట. సో కొంచెం స్లోగానే చేసుకున్నాను, ఆయన అలాగూ వర్క్లో ఉన్నారు, లేబర్ అని స్లోగానే చేసుకున్నాను. 1 hour పట్టింది మొత్తం కంప్లీట్ అవడానికి. అండ్ కర్రీ కూడా ఇంకొంచెం ఉడుకుతూ ఉంది, చూపిస్తాను. ఫైనల్గా ఇంకొక 2 minutesలో ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇదిగోండి మన కర్రీ. సో ఓన్లీ బేబీకార్న్ అండ్ పన్నీరే అనమాట. సో మొత్తం కర్రీ కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. సో ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చపాతీ కూడా రెడీ అయిపోయాయి అనమాట. సో పొగలు వస్తున్నాయి చూసారు కదా. సో ఇంకా తినటమే లేట్. సో ఇలాంటి కర్రీస్ అయితే పన్నీర్తో కాంబినేషన్ కర్రీస్ అయితే నైట్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అందరికి ఏంటంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే టిఫిన్స్ ఎక్కువ నైట్ తింటారనమాట. అందుకనే నేను కూడా చాలా సింపుల్గా చేసేసుకుంటాను. ఈవెన్ పన్నీర్ కర్రీ అయినా సరే ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయేలాగా చేసుకుంటాను.
అండ్ అట్ ది సేమ్ టైం హెల్దీగా ఉండేలాగా కూడా చూసుకుంటాను అనమాట. నేను ఆయిల్ అవన్నీ అయితే ఎక్కువేం యాడ్ చేయను. అండ్ ఈవెన్ చపాతీలో కూడా నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయను అనమాట. ఒక్కొక్కసారి నెయ్యి అప్లై చేస్తాను, బట్ ఎక్కువగా నానింది అన్న టైంలో అయితే నేను అప్లై చేయను అనమాట. సో ఈరోజు అయితే అప్లై చేయలేదు. అండ్ లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేయాలి కదా, బట్ కొత్తిమీర లేదు నా దగ్గర. సో నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కానీ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయన్నమాట. సో అవైతే చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి నాకు. ఈవెన్ నా దగ్గర ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు గార్లిక్వి కూడా ఇలానే వస్తాయి. సో నేను వాటిని కూడా అలానే యూజ్ చేస్తుంటాను. అదైతే బయట బాల్కనీలో ఉన్నాయి. సో నేనైతే ఇవి ప్రజెంట్ కర్రీలో వేసేస్తాను. సో ఫైనల్గా మా బేబీ కార్న్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇక మా డిన్నర్ టైం అన్నమాట. అండ్ మా డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వెళ్ళి ఈ ఆకుకూరలు తీసుకొచ్చారనమాట. సో జనరల్గా ఏంటంటే మేము ఒక చోట తెచ్చుకుంటాము. ఇది కట్ వచ్చి 10 రూపీస్, కొంచెమే ఉంది. ఇదివరకు అయితే ఇంకెక్కువ వచ్చేది. సో బట్ 10 రూపీస్ అయినా సరే, తక్కువ వచ్చినా సరే చాలా బాగుంటుంది. లైక్ మనం ఇంట్లో పెంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే ఇక ఎప్పుడు ఏ ఆకుకూరలు తెచ్చుకోవాలన్నా ఇక అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. వాళ్ళకి నైట్ స్టాక్ వస్తుందన్నమాట. సో అందుకని ఏంటంటే ఎప్పుడన్నా ఫ్రెష్గా తెచ్చుకోవాలంటే మేము ఒక్కొక్కసారి నైట్ ఖాళీ ఉన్నాము అంటే కనుక ఇలా వెళ్ళి నైట్ తెచ్చేసుకుంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ యూస్ చేసుకుంటాం అనమాట. సో 3 కట్టలు తెచ్చారు. అది 30 రూపీస్ అనమాట. మా ఇద్దరికి అది 2 పొట్లకి వస్తుంది. బట్ మేము అన్నం తక్కువ కర్రీ ఎక్కువ తింటాం అనమాట. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ డే మార్నింగ్ యూస్ చేయాలి అనుకుంటే కనుక అవన్నీ తీసేసుకుని క్లీన్ చేసుకుని వాష్ చేసి డ్రైనింగ్ పెట్టేస్తాను అనమాట. సో అదే ఇక్కడ చేసేస్తున్నాను. సో మనకు ఆ కాడలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. లైక్ అంత లావుగా ఉన్నా సరే చాలా ఏమంటారు లేతగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నేను క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో నేను ఈరోజు వీడియోలో ఒక ప్రోడక్ట్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పొచ్చాను అనమాట. సో నేను లాస్ట్ 4-5 వ్లాగ్స్ బ్యాక్ ఏమో చెప్పాను, హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మళ్ళీ హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పాను కదా. సో హెయిర్ కేర్ స్టార్ట్ చేయడానికి నేను ఒక కొత్త షాంపూ ఆర్డర్ ఇచ్చాను అనమాట. అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. సో ఇప్పుడే వచ్చింది. సో దీన్ని అన్బాక్స్ చేసి నేను ఏ షాంపూ ఆర్డర్ ఇచ్చాను, ఏది కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను చూపిస్తాను. సో నేను ఆర్డర్ ఇచ్చిన షాంపూ అయితే ఇది బయోటిక్. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన బ్రాండ్ అనమాట. బికాజ్ నాకు న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ అనే వర్డ్స్ కనిపిస్తే ఖచ్చితంగా నేను ఆ ప్రొడక్ట్స్ మ్యాక్సిమం ట్రై చేయడానికే ట్రై చేస్తాను. సో నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు బయోటిక్ బయో సోయా ప్రోటీన్ షాంపూ తీసుకున్నాను అనమాట. సో నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. నాకు పర్సనల్గా ఈ బ్రాండ్ చాలా ఇష్టము. నేనైతే దీనిలో క్లెన్జర్ ట్రై చేసిన, ఆల్రెడీ వాడుతున్నాను. క్లెన్జర్, బయో కుకుంబర్ టోనర్, అండ్ ఆల్రెడీ నేను ఇప్పుడు యూజ్ చేసిన షాంపూ కూడా బయోటిక్ బయో నీమ్ షాంపూ అనమాట. అండ్ అలాగే సమ్ ఏదో ఫ్రూట్ ప్యాక్, ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాను. సో కొంచెం హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దాము మళ్ళీ అనుకున్నాను కాబట్టి ఏదన్నా కొత్తగా షాంపూ ట్రై చేద్దామని చెప్పి సర్చ్ చేస్తూ ఉన్నాను ఆన్లైన్లో. సో దానిలో నాకు ఇది కనిపించింది, ఇది ట్రై చేయాలి అని అనిపించింది అనమాట. సో నేను దీన్ని ఒక 2 days బ్యాక్ ఆర్డర్ ఇచ్చాను. సో ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా నాలాగా ఇలాంటి ప్రోడక్ట్ లైక్ ఈ ప్రోడక్ట్ ట్రై చేయాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నేను ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో నాకు పర్సనల్గా ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టము. బికాస్ ఏంటి అంటే దీనిలో 100% ఆయుర్వేదిక్ అని ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే అందరికి మెయిన్ గా చూసుకునేది ఏంటి, కాస్ట్ గురించి. సో ఇది అందరికి అందుబాటులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. సో దీని కాస్ట్ ఏంటంటే 190 ml, ఎంఆర్పి వచ్చేసరికి 159. సో నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను కాబట్టి అక్కడ ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి నాకు 120 తీసుకున్నాను అనమాట. సో అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఏది ట్రై చేయాలనుకున్నా కూడా ఈజీగా ఆలోచించకుండా ట్రై చేయొచ్చు.
సో చెప్పాను కదా, ఎవరికన్నా కనుక ఈ ప్రోడక్ట్ ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్, అండ్ చూసారా మార్నింగ్కి నైట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. మార్నింగ్ లేవగానే ఇవన్నీ కొంచెం పువ్వులు, బయట నేచర్ చూస్తే కనుక ఆ రోజు పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా ఆ డే మొత్తం కూడా అలానే కంటిన్యూ అయిపోతుంది. అండ్ 7:30కి ఫుల్ ఎండ్ వచ్చేసింది అనమాట. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ నిన్న ఈవినింగ్ చూపించాను. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేద్దామని చెప్పి. సో చూడాలి ఎంతవరకు కంటిన్యూ చేస్తాననేది. అండ్ మార్నింగ్ లేచేసాము, ఫ్రెష్ అయిపోయాము, పాలు కాచేసాను. అండ్ ఈరోజు కర్రీ తొందరగా చేసేస్తున్నాను అనమాట. బికాజ్ నేను నైట్ ఇటు సైడ్ది క్లీన్ చేశాను కదా, అండ్ ఇటు సైడ్ది మెయిడ్ వచ్చేలోపు క్లీన్ చేసేయాలని చెప్పి త్వరగా వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ తోటకూర చూపించాను కదా, సో అదే ఫ్రై చేస్తున్నాను. ఆయన్ని మార్నింగ్ లేవగానే కట్ చేసి పెట్టమన్నాను అనమాట. సో ఆయన ఇది కట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు నేను చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది, హెల్త్ కూడా మంచిది. ఈ మధ్య ఏంటంటే మేము ఆల్టర్నేట్ డేస్ కానీ లేదా 2 డేస్కి ఒకసారి కానీ ఖచ్చితంగా, ఆల్టర్నేట్ డేస్ అయితే తింటున్నాము, 2 డేస్ కూడా కదా, ఆల్టర్నేట్ డేస్ ఖచ్చితంగా ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ అయితే తింటున్నాము. సో మొన్న తిన్నాం కదా, అండ్ ఈ రోజు అనమాట. సో దీన్ని ఫ్రై చేసేసి మెయిడ్ వచ్చేలోపు త్వరగా అటు స్పైసీ ర్యాక్ కూడా సర్దేయాలన్నమాట. సో చూడాలి, బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో చూసేయండి. సో నాకు పక్కన కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను అనమాట. సో నేనైతే తినట్లేదు, ఐ మీన్ నేను పూజ చేసుకున్న తర్వాత తింటాను. సో ఫస్ట్ అయితే ఆయనకి ఇచ్చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్. సో ఫైనల్గా నాకు కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, 3 కట్టలు చేస్తే అంత అవుతుందన్నమాట. చాలా లేతగా ఉంటుంది, బాగుంటుంది. సో నేను ఇదైతే పెద్ద పెద్దగా చెప్పను ఇంకా. సో అది కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఆ రోజు అది ర్యాక్ సర్దాలి అని చెప్పాను కదా. సో అనుకుంటమే కానీ ఏదో ఒక పని సరిపోయింది. ఫైనల్గా ర్యాక్ అయితే నేను సర్దలేదు. సో ఆ రోజే ఇంకా వచ్చిన దగ్గర నుంచి అసలు పిండ్లు అవి ఏమి వేయలేదన్నమాట. టిఫిన్కి నైట్ ఇబ్బంది అయిపోతుంది. మార్నింగ్ మాకు టిఫిన్స్ ఏమి ఉండవు కాబట్టి నైట్ ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనే ఇక ఆ రోజు ఇక నానబెట్టి సాయంత్రం రుబ్బుదామని చెప్పి స్టార్ట్ చేశాను. సో గారికి, ఇడ్లీకి అండ్ అలాగే దోశకి. సో ఇవి దోశ అనమాట. నేనైతే దోశకి మినపప్పు, బియ్యంతో పాటు శనగపప్పు, కొంచెం సగ్గు బియ్యం అండ్ మెంతులు ఇవి కూడా యాడ్ చేస్తాను. అందరూ రకరకాలుగా చేసుకుంటారు కదా, సో ఇది నా స్టైల్ అనమాట. అండ్ ఇడ్లీకిను ఇడ్లీకిను అండ్ అలాగే దాని పేరేంటి, గారెకైతే కొంచెం మెంతులు యాడ్ చేస్తాను అంతే, కొంచెం గమ్మిగా ఉండటం కోసము. అండ్ అవన్నీ నానబెట్టేసుకొని, అండ్ నేను చెప్పిన పని అయితే చేయలేదు. ట్రాక్ సర్దాలి అని చెప్పి త్వరగా అన్నీ చేసుకున్నాను, కానీ ఏదో ఒక పని సరిపోతుంది. మేబీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం అయి ఉంటుంది. ఒక పని చేయాలి అని అనుకుంటాము, బట్ అది చేస్తామో లేదో తెలీదు, బట్ అనుకుంటాం అంతే అనమాట. బట్ అలా నేను మ్యాక్సిమం ఒక పని చేయాలి అనుకుంటుంది మ్యాక్సిమం చేస్తాను. బట్ నాకు ఈ హ్యాండ్ పెయిన్ ఉండటము అండ్ కొంచెం ఏంటంటే క్లైమేట్కి కొంచెం అలా డిలే అయిపోతుంది అనమాట.
సో, అందుకని నిన్న నైట్ లేట్ అయినా సరే కొంచెం అవి సర్దేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవి కూడా సర్దేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఫైనల్‌గా ర్యాక్ సర్దలేదు కానీ నేనొక 3 డేస్ నుంచో ఏమో ఆహ్, మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశాననమాట. ఊరెళ్ళొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ చేయలేదు. సో, నేను జనరల్‌గా 3 ఇయర్స్ నుంచో ఏమో సేమ్ వెయిట్ ఉంటున్నాను. పెరగటం, తరగటం అలా ఏమీ లేదు. సో, సేమ్ వెయిట్ ఉంటున్నాను. బట్ మొన్న ఊరెళ్ళొచ్చిన తర్వాత నేను 3-4 కేజెస్ వెయిట్ పుట్ ఆన్ అయ్యాననమాట. సో, అది మళ్ళీ కూడా తగ్గించాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, జనరల్‌గా మేము ఫుడ్ అంతా బానే తింటాను. బట్ కాకపోతే ఏంటంటే హెల్తీగా తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాననమాట. అండ్ కొంచెం ఏదన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ గానీ, కొంచెం చిన్న చిన్న యోగా పోజెస్ అలా చేసుకుంటూ ఉంటాను. సో, ఖచ్చితంగా ఈ 3-4 కేజెస్ అయితే తగ్గాలి అని స్టార్ట్ చేశాననమాట. అండ్ ఇక్కడ అలాగే నేను ఫ్రెష్ అయిపోయాను. ఈ మధ్య నేను చెప్పాను గదా! డైలీ పూజ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను. నాకు అంతకుముందు అలవాటు లేదు. బట్ ఓన్లీ థర్స్‌డే చేసేదాన్ననమాట. బట్ ఈ మధ్య నాకు ఏమో మార్నింగ్ ఇలా నేను దీపారాధన చేసుకుంటే అదొక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. సో, ఎందుకు ఆ పాజిటివ్ ఫీలింగ్‌ని మిస్ చేసుకోవాలని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తున్నాననమాట. సో, అలాగే ఆ రోజు కూడా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ ఏదో ఒక ఫ్రూట్ తినేసి పూజ చేసుకుంటాననమాట. ఎగ్ అయితే ఆయన తింటారు. నేనైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్ తింటాను లేదా లంచ్‌లో తింటున్నాను. ఇదివరకైతే మార్నింగే తినేసేదాన్ని. బట్ పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాననమాట. అండ్ ఫైనల్‌గా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, నేను డైలీ పూజ చేసుకుంటున్నప్పుడైతే గనక నైవేద్యం కింద నేనేం ప్రిపేర్ చేయను. ఇంట్లో ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ లేదన్నా డ్రై ఫ్రూట్స్ ఇలా ఏదన్నా ఆల్మండ్స్ అలా కిస్మిస్ అలా ఉంటే పెట్టేస్తాను. సో, ఆ రోజు ఆల్మండ్స్ పెట్టేసాననమాట. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. బోర్ కొట్టలేదని అనుకున్నాను. సో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.